తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న 2 టాపిక్‌లో స్త్రీ ఫస్ట్ కనిపిస్తుంది. స్త్రీ గురించే మాట్లాడుకోవడం, స్త్రీ గురించే వ్యాఖ్యానాలు, బోల్డ్ స్టేట్మెంట్స్, బిగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ అదే స్త్రీ గురించి పొలిటీషియన్స్ మాట్లాడే మాటలు, కాకపోతే అది జనాభాకి లింక్ చేసి మాట్లాడడం అనేది. సో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి, ముగ్గురు కనండి, నలుగురిని కనండి అనేది వెరీ రీసెంట్గా బీజేపీ లీడర్ నవనీత్ రాణాకి ఓవైసీకి మధ్య జరిగినటువంటి ఆర్గ్యుమెంట్. నాకు 6 పిల్లలు ఉన్నారు, కావాలనుకుంటే మీరు 8 మంది పిల్లల్ని కనండి, ఎవరు కాదంటున్నారు అనే మాట. నేను ఏమంటున్నాను తల్లి, ఏది కానీ శృతి మించకూడదు, ఏది కానీ శృతి మించకూడదు అంటున్నాను. శృతి మించినప్పుడే సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లా మీరు ఒకటి మాట్లాడినారు, నేను దానికి జవాబు ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను ఒకటి మాట్లాడుతున్నప్పుడు అది ఎంతవరకు మాట్లాడాలనే గీత దాటుతున్నారు. రాజకీయ నాయకులైనా మీడియా అయినా దాటుతూ ఉన్నారు. సో మీరు 2 గంటారా, 3 గంటారా, 6 గంటారా, అది మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారంగా చూస్తే పంచాయతీ రాదు. బట్ వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ద డెమోగ్రఫీ ఆఫ్ ద కంట్రీ, తప్పకుండా బీజేపీగా బాధ్యత గల వ్యక్తులుగా, దేశం కోసం ఆలోచించే వ్యక్తులుగా మేము మాట్లాడాల్సి వస్తుంది. మాకు అల్లా ఇచ్చిండు, మేము డజన్ మందిని కంటామంటే కుదరదు అంటున్నాం. ఒక దేశంలో ఉండాలనుకుంటే అందరం ఒకే రకంగా ఉండాలని కోరుకుంటున్నాం. సో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని కోరుకుంటా ఉన్నాం. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు రావాలనే చాలామందికి అర్థం కాకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటారు. కవిత గారు, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే కామన్గా ఆలోచించారు. మీరు ఒక ఆడపిల్లగా మీ ముందు ఈ విషయం నేను ఉంచదలుచుకున్నాను. ఒక క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆడపిల్ల డైవర్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ షీ హ్యాస్ టు వెయిట్ ఫర్ 2 years తల్లి. ఒక హిందూ మ్యారేజ్, మీరు హిందూ సనాతన ధర్మం ప్రకారం పెళ్లి చేసుకుంటే మీరు డైవర్స్ పోవాలంటే 6 months యూ షుడ్ వెయిట్ ఫర్ 1 year తల్లి. పెళ్ళి అయిన 1 year తర్వాతనే మీరు డైవర్స్కి పోగలుగుతారు. తెల్లారే డైవర్స్కి పోతా అంటే కుదరదు, 6 నెలలకు పోతా అంటే కుదరదు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 1 year గ్యాప్ ఉండాలి. క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 2 years ఉండాలి. కానీ ఇస్లాంని పాటించేటోళ్ళు నువ్వు నాకు నచ్చలేదు, లేదా నువ్వు వండిన కూర నచ్చలేదు, తలాక్ అంతే. మీరు విడిపోయినట్టు, మీరు భార్య కాదు ఆయన భర్త కాదు అన్నట్టు. ఫోన్లో చెప్తే తలాక్. ఒక దేశంలో ఉంటున్నప్పుడు, ఒక దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నప్పుడు, పొద్దున్న లేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని భారత రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్తుంటున్నప్పుడు మరి చట్టం ముందు అందరూ సమానులే కదా. అదే పంచాయతీ వస్తూ ఉంది, అక్కడే గొడవ వస్తూ ఉంది. మీరు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్ప అని చాలామంది అడుగుతూ ఉంటారు. 4 కాకపోతే 40 చేసుకో, తప్పు కాదు. అది ఇష్యూ ఎక్కడ వస్తుంది? మీరు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? ఆ అమ్మాయిని ఆడపిల్లలా గౌరవించడానికి పెళ్లి చేసుకుంటలేరు. మీరు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? ఆమెను పిల్లలు పుట్టించే మిషన్ లాగా వాడుకుంటున్నారు. భారతదేశంలో ముస్లింల జనాభాను పెంచుతందుకు, హిందువుల సంఖ్యను మైనార్టీకి తీసుకొచ్చేందుకు మీరు ఒక పెళ్లి కాదు 4 పెళ్లి చేసుకొని 40 మందిని కంటాం. అంటే 1 into 1 1+1 2 ఉండి, అంటే మేమిద్దరం మాకిద్దరని హిందువులు జనాభా నియంత్రణను పాటిస్తుంటే మీరు మాత్రం ఒక వ్యక్తి 4 స్త్రీలను చేసుకొని 40 మందిని, కానీ ఇక్కడ ఒక కుటుంబం 2గా ఆగిపోయి ఉంటే వాళ్ళు 40 మందిగా పెరిగిపోతూ ఉంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో ముస్లింల జనాభా ఎంత, 75 సంవత్సరాల తర్వాత పెరిగిన ముస్లింల జనాభా ఎంత అనేది చర్చ జరిగితే మీ వెన్నులో చలి పుడుతుంది. కవిత గారు, మీరు చూస్తుండగా మీకు కూతురు ఉంటే ఆ కూతురు భవిష్యత్తు ఏందనేది ఒకసారి మీరు ఆలోచిస్తే, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కౌంట్ చేసి చూస్తే భయపడతారు. మీరు నాకంటే ఎక్కువ మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు మీకు సమాజం కల్పిస్తుంది. అక్కడ చర్చ వస్తూ ఉంది. అక్కడ నవనీత్ రాణా గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మీరు ఆలోచించుకోవాలి. మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నేను సేఫ్గా ఉన్నా, నాకేమైంది అని అనుకుంటున్నారు. మీకు తెలియకుండానే మీ జనాభా 70కి తగ్గిపోయింది. మీకు తెలియకుండానే వాళ్ళ జనాభా 20 దాటింది. 20 దాటితేనే ఇన్ని అరాచకాలు చూస్తూ ఉన్నాం ఈ దేశంలో మనం. రేపు ఒకవేళ వాళ్ళ జనాభా 40కి వస్తే ఎన్ని అరాచకాలు వస్తాయి అనేది ఒకసారి ఆలోచించుండ్రి. వాళ్ళు స్త్రీని ఓన్లీ ప్రొడక్షన్ మిషన్గా చూస్తూ ఉన్నారు. వాళ్ళు పిల్లల్ని పుట్టించి ఒక యంత్రంలాగా చూస్తూ ఉన్నారు. అంతకుమించి గొప్పగా ఏముంది? వాళ్ళు స్త్రీని గౌరవించిన సందర్భం ఏముంది? భారతదేశంలో హిజాబ్ కట్టుకుంటామంటారు, బుర్కా వేస్తామని చెప్తారు. ఇస్లామిక్ దేశం ఇరాన్లో ఏం పంచాయతీ నడుస్తుంది? కొమేనికి వ్యతిరేకంగా పంచాయతీ ఎక్కడ నడుస్తూ ఉంది? ఏం తీసేస్తున్నారు? ఆడపిల్లలు హిజాబ్ని పబ్లిక్లో ఇప్పుడు వారేస్తున్నారు. మాకు హిజాబ్ వద్దంటున్నారు, బుర్కాలు వద్దంటున్నారు. ఈడనేమో వీళ్ళు కావాలంటున్నారు. ఆచారాల పేరిట వీళ్ళు అరాచకాన్ని సృష్టించాలి. ఈ దేశంలో హిందువులని మైనార్టీలుగా చేయాలని చూస్తూ ఉన్నారు. రేపు మీ కూతురు పెళ్ళి అయ్యేసరికో, మీ మన్మరాలు పెళ్ళికి వచ్చేసరికో ఈ దేశం ఇస్లామిక్గా మారితే మీ కూతురు లేదా మీ మన్మరాలు భవిష్యత్తు ఏంది? ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎందుకు ఈ అతిగా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? హిందుత్వం గురించి మాట్లాడితే తప్పు, వాళ్ళు 1/2 డజన్ మందిని కన్నా, డజన్ మందిని కన్నా వాళ్ళకి ఏం తప్పు లేదు, మనోళ్ళు మాట్లాడొద్దు జనాభా గురించి, మనోళ్ళు మాట్లాడొద్దు పిల్లల గురించి, ఇదేం రూలు?
ఒకసారి చదువుని చరిత్రను. 1947లో ఈ దేశం మతం పేరిట పాకిస్తాన్ భారతదేశంగా విడిపోయిన రోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఎంత? 2026లో ఈరోజు పాకిస్తాన్లో ఉన్న హిందువుల సంఖ్య ఎంత? ఒకసారి చూడురు లెక్క. భారతదేశం విడిపోయిన రోజు భారతదేశంలో ఉన్న ముస్లింల జనాభా ఎంత, భారతదేశంలో ఉన్న హిందువుల జనాభా ఎంత చూడుండ్రి. ఇలా జనాభాలో ఎంత వ్యత్యాసం వచ్చింది. డెమోగ్రఫీ మారుతుంది అంటున్నా. నీ దేశంలో జనాభా లెక్కలు మారుతున్నాయి అంటున్నా. దాన్ని మతం లెక్కలకు మారుస్తున్నారు. రోడ్డు మధ్యలో ఒక 2 ఇటుకలు పెట్టి దానికి ఆకుపచ్చ రంగేసి ఒక ఆకుపచ్చ జెండా వేసి రోడ్డు వెడల్పు వేయడానికి వీల్లేదు అంటున్నారు. నీ గుడి ఉంటే జేసీబీలు వచ్చి ఇటాచీలు వచ్చి పోలీసులు వచ్చి తీసేసిపోతున్నారు. 4 ఇటుకలు పెట్టి ఒక ఆకుపచ్చ జెండా పెడితే రోడ్డు మధ్యలో పెడితే దర్గా అంటే కనీసం దర్గాని ముట్టలేని పరిస్థితి భారతదేశంలో ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నవనీత్ రాణా గారు మాట్లాడితే తప్పేముంది? 4 కాకపోతే 6 కనుమని చెప్తుంది. ఒక ఆడపిల్లగా ఒక ఎంపీగా ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో ఆలోచించి మాట్లాడి ఉంటుంది. దాన్ని ఎందుకు తప్పు పట్టాలి? అసదుద్దీన్ ఓవైసీని ఆలోచించుకోమని చెప్పుండ్రి. మీరు మహిళల్ని ఎక్కడైనా గౌరవిస్తున్నారా? మహిళలకి సమాన హక్కులు ఉన్నాయా మీ దాంట్లో, మీ మతంలో? అది మాట్లాడమనుండ్రి. ఏదో ఒక రోజు ఈ దేశానికి హిజబ్ కట్టుకున్న ఆడబిడ్డ ప్రధానమంత్రి అవుతుందని మాట్లాడతాడు. అరే మీ దారుసలాంలో నీ ఎంఐఎం పార్టీలో ఎవరున్నారో చెప్పు. 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మహిళకి ఇచ్చినవా? 4-5 ఎమ్మెల్సీలని చేసినావు, ఒక మహిళకి ఇచ్చినవా? నువ్వు వచ్చి ఎప్పుడో ఒకసారి ఈ దేశంలో హిజాబ్ కట్టుకున్న ఆడపిల్ల ప్రధానమంత్రి అవుతుందంటే దాని అర్థమైంది. కవిత గారు ఎందుకు ఆలోచించొద్దు? హిందువులు ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన అంటే ఈ దేశాన్ని మేము ఇస్లామిక్ దేశంగా మారుస్తున్నాము అని చెప్తున్నాడు. ఆలోచించమని రఘునందన్ అంటున్నాడు. 6 కనుమని అన్నాడు అనుకో రఘునందన్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. నీ ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి, నీ మతాన్ని కాపాడుకోవడానికి, ఈ దేశ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కనాల్సిన సందర్భం వస్తే కనుమని చెప్తాం. దాన్ని తప్పుపట్టే అధికారం ఎవరికి ఉంటుంది? ఒక ప్రధానమంత్రి అయితే ఇస్లామిక్ కంట్రీ అంటున్నారు. అదే ప్రెసిడెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు కదా. కలాం కూడా ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు కదా. భారత ప్రజాస్వామ్య దేశంలో ప్రెసిడెంట్ గారి పాత్ర ఏంది, ప్రధానమంత్రి గారి పాత్ర ఏంది కవితకు తెలియదని నేను అనుకోవట్లేదు. మీరు అట్లా మాట్లాడడం తప్పు. దేనికి ఉండాల్సినటువంటి గౌరవం దానికి ఉంటుంది. రాష్ట్రపతికి ఉండాల్సినటువంటి గౌరవం రాష్ట్రపతికి ఉంటుంది. కానీ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద కీ పోస్ట్. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? అసదుద్దీన్ ఓవైసీ ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు? ఎందుకు అర్థమవుతలేదు మీలాంటి మేధావులకి? ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు? ఒక ముస్లిం మహిళ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంది కావద్దని నేను అంటలేను. అంటే అందులో కూడా ప్రోగ్రెసివ్నెస్ కనిపిస్తుంది. ఎంఐఎం పార్టీకి మహిళను అధ్యక్షుని వేస్తే ప్రోగ్రెసివ్నెస్. అది హైదరాబాద్ ఎంపీ మహిళను పోటీ చేపిస్తే ప్రోగ్రెసివ్నెస్. నీ పార్టీలో ఉన్న 7 ఎమ్మెల్యేలలో సగం మంది ఎమ్మెల్యేలు మహిళలు ఉంటే ప్రోగ్రెసివ్ థాట్. నీవు నామినేట్ చేసినటువంటి 4 ఎమ్మెల్సీలలో 2 ఎమ్మెల్సీలు మహిళలు ఉంటే అది ప్రోగ్రెసివ్ థాట్. కానీ నువ్వు ఏం రెచ్చగొట్టగలుగుతున్నావు? నీ పార్టీలో ఎవరు మహిళలు ముందుకు రారు. కానీ ఈ దేశానికి ఒక ముస్లిం, ఒక హిజాబ్ కట్టుకున్న మహిళ ప్రధానమంత్రి కావాలని నేను కోరుకుంటున్నా, అవుతుంది భవిష్యత్తులో అని చెప్తున్నావు అంటే నువ్వు దేన్ని ప్రోత్సహిస్తున్నావు? దేన్ని ఎంకరేజ్ చేస్తున్నావు? మీ జనాభాను పెంచమని మీ వాళ్ళకి చెప్పకనే చెప్తున్నావు కదా. అకల్మన్కు ఇషారా బస్ కదా. ఈ మాత్రం కూడా హిందూ బంధువులు ఎందుకు అర్థం చేసుకోవద్దు? అప్పుడు మాట్లాడతారు. నవనీత్ రాణా మాట్లాడినా, రఘునందన్ మాట్లాడినా, రేపు ఇంకొకరు మాట్లాడినా బరాబర్ మాట్లాడతాం. నీ డెమోగ్రఫీని మారుస్తున్నారు వాళ్ళు. కొన్ని ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పంచాయతీ అంతే ఏంది? మొత్తం బంగ్లాదేశ్ ముస్లింలని, రోహింగ్యాలని, మయన్మార్లో ఇస్లామిక్ దేశాలలో తన్నెల కొడుతుర్రు వాళ్ళని. బంగ్లాదేశ్లో రోహింగ్యాలు ఉండరు. బంగ్లాదేశ్లో ముస్లింలకు ఉండడానికి సవలతులు లేవు. వాళ్ళకి సవలతులు ఏడున్నాయి? భారతదేశంలో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్కి వచ్చి ఆ మమతా బెనర్జీ గారు ఆధార్ కార్డు ఇస్తారు, అది తీసుకొని వచ్చి హైదరాబాద్లో పనిచేస్తారు. హైదరాబాద్లో రోహింగ్యాల కాలనీ వస్తుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీఆర్ సెక్యులర్ అంటాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటాడు. కరెక్ట్ చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ప్రత్యక్షంగా చెప్పినా పరోక్షంగా చెప్పినా. ఇందిరమ్మ భర్త ఫిరోజ్ గాంధీ గారు వాళ్ళకంటే ముందు మాదంతా ముస్లిం మతం, మేమంతా అదే జాతీయులం, మా నాయకులంతా ముస్లింలే అని చెప్పకనే చెప్పిండు. అర్థం కావాల్సింది హిందువులకి, ఆలోచించాల్సింది హిందూ సమాజం. 70% నువ్వు తగ్గి 20% వాళ్ళు వస్తేనే ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఈ దేశంలో. బీహార్లో కిషన్గంజ్లో ల్యాండ్ మాఫియా ఇచ్చి హిందూ భార్యాభర్తల్ని కోసేసి భూములు ఆక్రమించుకొని పోతున్నారు. ఇవేవి మన మీడియా కనబడాయి, ఏవి మాట్లాడితే సెక్యులరిజం, మాట్లాడితే మత సామరస్యం, బొంద సామరస్యం. రేపు బొంద పెడితే జాగలు కూడా ఉండేవి మీకు. ఉంటే గింటే మా తరం మా తర్వాత తరానికి ఏమైనా ఉంటుండొచ్చు. ఇప్పుడు కూడా హిందువులు కోలుకోకపోతే, మేలుకోకపోతే, వాళ్ళ అరాచకాలు ఇట్లే కంటిన్యూ చేయనిస్తే
ఇంకా మనం హిందువులు మైనార్టీలు అయితే ఈ దేశంలో ఈ దేశ చరిత్ర కష్టమవుతుంది, ప్రపంచంలో హిందుత్వానికి కష్టం వస్తుంది కాబట్టి కొందరు మాట్లాడుతున్నారు. దాన్ని పాజిటివ్ అర్థం చేసుకోండి. నెగటివ్ ఎందుకు తీసుకుంటారు? బరాబర్ మాట్లాడతారు, తప్పకుండా మాట్లాడతారు. మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు. నా మతాన్ని మాట్లాడుకోవాలన్న రోజు, నా మతాన్ని కాపాడుకోవాలనుకున్న రోజు బరాబర్ అందరం మాట్లాడతారు.